श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 8వ అధ్యాయం. ఓ ఓంకార రూప సద్గురు, నీకు వందనం. నీవు జీవ బ్రహ్మైక్యాన్ని సాధించడానికి ముహూర్తం నిర్ణయించే గొప్ప జ్యోతిష్కుడవు. ఓం పుణ్య అనే మంత్రంతో వధూవరులకు లగ్నం జరిపించే వారిని చూశాము. కానీ గురురాయ, తనకు తానుగా లగ్నం చేసుకునే నీ పద్ధతి విలక్షణమైనది. నీవు 25 తత్వాలను పిండి చేసి కాలుని కాలదృష్టి నుండి తప్పించి ఆత్మబోధకు ముహూర్తం స్థిరం చేస్తావు. చతుర్విధ పురుషార్థాలను లడ్డు చేసి జీలకర్ర బెల్లంలా నెత్తిన పెట్టి అహంభావాన్ని తీసేస్తావు. వైరాగ్య, వివేక, షట్ సంపత్తి, ముముక్షత్వం అనే సాధన చతుష్టయాన్ని మధుపర్కంగా అర్పించి జీవభావం అనే అన్నపు ముద్దతో దిష్టి తీసి పారేస్తావు. విషయసుఖాల వెంటబడటం కాలి కింద తివాచి వంటిది. ఆ రెండిటి పట్ల సావధానంగా ఉండాలన్నదే నీ ఉపదేశం. విషయాల వ్యవహారమే అవరోధం. అది సహజ సమాధిలో అంతమవుతుంది. శబ్దం నిశ్శబ్దమై శాంతి లభిస్తుంది. అలాంటి నీ ముహూర్తం శుభప్రదమైనది. అరక్షణంలో సమదృష్టితో ఆత్మతత్వాన్ని లీనం చేసి ఐక్యభావమనే పిడికిలిలో బంధిస్తావు. అలాంటి నీ లగ్న పద్ధతి అపూర్వం. అక్కడ నలుపు, తెలుపు, చామనఛాయ, పసిమి ఏ రంగు లేదు. అసలు పెళ్లి కొడుకే లేని లగ్న వేడుక అది. కానీ గురురాయ, ఎంత ఆశ్చర్యం, ఎంత చమత్కారం! అక్కడ వేరెవరూ లేరు. నీవే లగ్నం పెడతావు. గురువని భావించి నమస్కరిద్దామంటే అంతర్బాహ్యాలలో నీవే నిండి ఉన్నావు. నిన్ను చూడాలంటే అహంకారం నశించిపోవాలి. గురునాథ, అలా నా నోట ఈ గ్రంథ కథను పలికిస్తున్నావు. సప్తమాధ్యాయం చివరలో అవధూత యదువుకు పావురాల కథ చెప్పాడు. పృథ్వీ నుండి కపోతం వరకు ఉత్తమమైన 8 మంది శ్రేష్టమైన గురువుల లక్షణాలను వివరించాడు. ఆత్మజ్ఞానం వలన గురువులకు శ్రేష్టత్వం కలుగుతుంది. ఇప్పుడు అవధూత యదువుకు మిగిలిన గురువుల గూర్చి చేసిన బోధను సావధాన చిత్తుడవై వినవలసింది. యదు మహారాజుకు శ్రవణం పట్ల ప్రీతిని గమనించి అవధూత ఉత్సాహంగా తరువాత కథను చెప్పనారంభించాడు. రాజా, విషయసుఖం స్వర్గంలో గాని నరకంలో గాని ఒకటిగానే ఉంటుంది. స్వర్గంలో ఇంద్రునికి ఊర్వశి వద్ద లభించే సుఖం బురదలో పొర్లాడే పందికి ఆడపందితో లభ్యమవుతుంది. ఇది తెలిసిన సత్పురుషులు ఆ 2 రకాల సుఖాల కోసం ఆరాటపడరు. ప్రేతాన్ని ఆలింగనం చేసుకోనట్లు, ప్రాణంతో ఉన్న పామును పట్టుకోవడానికి ఇచ్చగించనట్లు సాధువులు విషయాలను స్పృశించరు. దుఃఖం ఆయాచితంగా వచ్చినట్లు ప్రాణులు ఇంద్రియ సుఖాలను అనుభవిస్తుంటారు. ఏ జీవి తనకు దుఃఖం కలగాలని కోరుకోదు. కానీ ప్రారబ్ధం వలన దుఃఖాన్ని సహించాల్సి వస్తుంది. అలాగే సుఖ విలాసాలు తప్పవు. అయినా లోకులు వాటి కోసం పాకులాడుతూ అమూల్యమైన ఆయుష్ను నాశనం చేసుకుంటారు. కాబట్టి విషయాసక్తిని వీడి పరమార్థాన్ని చేపట్టాలి. పరమార్థ మార్గంలో ఆహారం లేకుండా దేహం నడవదు కదా. అందుకని ఆహార ప్రాప్తి కోసం కొండ చిలువను గురువుగా చేసుకున్నాను. 9. కొండ చిలువ, అజగరం. కొండ చిలువ శ్రమించకుండా యాదృచ్ఛికంగా దొరికిన దానిని తింటుంది. గాబరా పడదు, ధైర్యాన్ని వీడదు. దాని నిశ్చయం చాలా దృఢమైనది. అది నోరు చాచి లభించిన దానిని రుచి పచి చూడకుండా ఆనందంగా భుజిస్తుంది. యోగుల స్థితి అలాంటిదే. వారు సదా ఆత్మస్థితిలో లీనమై ఉంటారు. రుచులపై ఆసక్తిని వీడి యథేచ్ఛగా లభించింది సేవిస్తారు. వారు ఏమి సేవిస్తున్నారో నాలుకకు తెలియదు. వారు స్వాత్మ దృష్టితో సకల పదార్థాలను
బ్రహ్మరసాస్వాదనగా స్వీకరిస్తారు. ఆత్మసుఖానందంలో మధురంగా భావిస్తారు. కొండ చిలువ నోటిని చాచినప్పుడు గాలి లోనికి పోయినా అదే దాని ఆహారం. అలాగే యోగులు వాయు భక్షణ చేసి ఆనందంగా జీవిస్తారు. ఆహారం కోసం ఇతరులను అర్థించరు. తక్కువ ఎక్కువ, రుచి అరుచి వారికి తెలియదు. సహజంగా లభించిన దానిని సేవిస్తారు. కొండ చిలువకు చాలా కాలం ఆహారం లభించకపోయినా అస్వస్థత చెందదు. తానున్న చోటే దొర్లుతుంటుంది. అలాగే యోగులు ఆహారం లేకపోయినా యోగ నిద్రలో ఆనందంగా ఉంటారు. నిద్ర లేకపోయినా నిజ సుఖానందంలో మునిగి ఉంటారు. బాహ్యమైన ఉపాయాలేవీ చేయరు. దైవికంగా లభించిన దానిని భుజిస్తారు. అట్టి దృఢనిశ్చయం కలవారి జ్ఞానం మలినం కాదు. ఆత్మస్వరూపం నుండి వారు చెల్లించరు. కొండ చిలువ సామర్థ్యం అపారం. పరాక్రమం ప్రచండమైన అది దేహ పోషణకు ప్రయత్నించదు. నోరు చాచుకుని ఉంటుంది. అలాంటిదే యోగి శరీర సామర్థ్యం. ఆయన బుద్ధి నిశితం. ఆయన ఇంద్రియాల బలం అలౌకికం. ఆహారాన్ని గూర్చిన చింత ఉండదు. దేహం మనసు ఆయనను చెలింపజేయలేవు. ఆయన స్వప్న జాగృతులకు అతీతుడు. సదా ఆత్మానందంలో ఓలలాడుతుంటాడు. 10. సముద్రం. ఇప్పుడు మరొక గురువైన సముద్రం లక్షణాలను విను. సముద్రానికి గంభీరత్వం, పరిపూర్ణత్వం, నిశ్చలత్వం మొదలైన గుణాలున్నాయి. సముద్రం ప్రసన్నంగా ఉంటుంది. అలాగే యోగి ప్రసన్నవదనుడై ఉంటాడు. ఆత్మజ్ఞానం వలన కోపతాపాలు తెలియవు. సకల నదీ జలాలు తనలో కలిసినా సముద్రం నిర్మలంగా ఉన్నట్లు యోగి అనేక కర్మలొనర్చినా ఆంతర్యంలో పరిశుద్ధంగా ఉంటాడు. సముద్రం జలంతో గంభీరంగా ఉన్నట్లు యోగి ఆత్మజ్ఞానంతో గంభీరంగా ఉంటాడు. సముద్రం చెలియలి కట్టను దాటనట్లు యోగి గురువాజ్ఞను ఉల్లంఘించడు. అవాంఛనీయమైన వాటిని సముద్రం తనలో చేరనియ్యదు. నీటి అలలతో వాటిని ముంచివేసినట్లు తన వద్దకు వచ్చిన వారి సంసారాన్ని యోగి ముంచివేస్తాడు. ఈత కొట్టడం తెలిసిన వారు సముద్ర స్నానం చేయగలరు. ఇతరులను సముద్రం అలలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాగే యోగి సాంగత్యం అయోగ్యులకు లభించదు. కానీ శ్రద్ధాళువులకు అది సులభం. ఎలాంటి వారైనా సాగరాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేయలేనట్లు రాజులు, దేవతలు, కిన్నరులు, యోగీశ్వరుల మాట జవదాటరు. సముద్రం మురికిని తనలో ఉండనియదు. అలాగే యోగులలో మాలిన్యం ఉండదు. తామ్రపర్ణి నది సముద్రంలో కలిసి ముత్యాల గనిగా మారినట్లు యోగి వద్దకు వచ్చిన ముముక్షువులకు అదే ముక్తిధామమవుతుంది. సముద్రం లోపల రత్నాలు లభించినట్లు యోగి వద్ద సామరస్యం లభిస్తుంది. సముద్రం తన పరిమితులను ఉల్లంఘించినట్లు యోగి శాస్త్రాలను, వేదాన్ని అతిక్రమించడు. సముద్రం నిశ్చలంగా ఉన్నట్లు యోగి జనన మరణాలను జయించి నిశ్చలంగా ఉంటాడు. సముద్రాన్ని యోగితో పోలిస్తే యోగిలో అనేక లక్షణాలు అధికంగా ఉన్నాయి. అలాంటి యోగి మహిమను గూర్చి ఇప్పుడు వివరిస్తాను. సముద్రం అలలతో చంచలంగా ఉంటుంది. కానీ యోగి శాంతంగా ఉంటాడు. ఆయనకు కలవరం ఉండదు. సముద్రం కల్లోలంగా ఉంటుంది. యోగి ఉద్వేగంతో ఎగిసిపడడు. యోగ శక్తితో సావధానుడై ఉంటాడు. సముద్రానికి అమావాస్య, పౌర్ణమి వంటి దినాలలో ఆటుపోట్లుంటాయి. యోగి సదా ఆత్మానందంలో నిశ్చలంగా ఉంటాడు. సముద్రం ఉప్పగా ఉంటుంది. కానీ యోగి సర్వజీవులకు ప్రియంగా ఉంటాడు. ఆయన జ్ఞానం సత్యం. అనుభవంతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేని వానికి పచ్చి కరబూజా పండుల మాధుర్యం ఎక్కడి నుండి వస్తుంది? సముద్రంపై మేఘాలు ఎంత వర్షించినా వ్యర్థమే. కానీ యోగిని స్వల్పంగా సేవించినా భవవ్యధ నివారణమవుతుంది. కాబట్టి ముముక్షులను, భగవద్భక్తులను శ్రద్ధగా పూజించాలి. వర్షాకాలంలో నదులు ఉరకలేస్తూ వచ్చినా సముద్రం ఉప్పొంగిపోదు, చెలియలి కట్ట దాటదు. గ్రీష్మ ఋతువులో నదుల రాక ఆగిపోయినా
ఆ చింతతో సముద్రం ఇంకిపోనట్లు యోగి చెంత ఐశ్వర్యం లేకపోయినా దిగులు పడడు. ఆయన ఆత్మానుసంధానంతో పరమానందంగా జీవిస్తాడు. యోగి శ్రీమంతుడైనా తాను శ్రీమంతుడనని భావించడు. దరిద్రం ప్రాప్తించినా పట్టించుకోడు. దరిద్రం కానీ ధన సంపత్తి కానీ యోగి దృష్టిలో రెండూ సమానమే. ఆయనకు ప్రపంచం పట్ల ఆసక్తి ఉండదు. ఆయన ఆత్మబోధలో నారాయణ స్వరూపుడే. ఈ ప్రపంచ పాశం అతి కఠినం. స్త్రీ సాంగత్యం వినాశానికి మూలం. ఈ విషయంగా నేను శలభాన్ని ఉత్తమ గురువుగా చేసుకున్నాను. 11. శలభం. దైవీ గుణమైన మాయ సగుణ రూపం స్త్రీ. ఆ స్త్రీతో సుఖ విలాసాలను అనుభవించాలన్న ఇచ్ఛ ప్రాణులకు ఉంటుంది. స్త్రీ హావభావాలు, విలాసాలు వక్ర దృష్టితో సారించే కటాక్షరూపి బాణాలు పురుషుని ధైర్య కవచాన్ని ఛేదించి హృదయంలో ప్రవేశిస్తాయి. భయంకరమైన ఆ కటాక్ష ప్రహారాలు పురుషుని ధైర్యాన్ని నేలపాలు చేసి స్త్రీ అనే వలలో ఇరికించి సుఖమనే కారాగారంలో బంధిస్తుంది. స్త్రీ సుఖం దుఃఖమయం. విషయమనే విషాన్ని నోటిలో వేసుకుంటే మధురంగా ఉంటుంది, కానీ పరిణామం ప్రాణహరణం. దీపాన్ని ఆలింగనం చేసుకుంటే శలభానికి సుఖం కలుగుతుంది, కానీ పర్యవసానం మరణమే. ఆ శలభానికి పట్టిన గతిని చూస్తున్నా వెనుకనున్న శలభం దీపంపై మోహంతో మరణం పాలైనట్లు స్త్రీ సాంగత్యంలో ఒకడు బలైపోవడం చూస్తున్నప్పటికీ మూర్ఖులు స్త్రీపై ఆసక్తిని వదులుకోరు. స్త్రీ సాంగత్యంలో లభించే మరణాన్ని తప్పించుకోలేరు. దీపంపై మోహంతో శలభం కాగే నూనెలో పడినట్లు స్త్రీ సాంగత్యంలో అందతమమనే నరకం పాలవుతారు. ఇంద్రియాలు స్వాధీనంలో లేని వారిని మాయ బాధిస్తుంది. భక్తుల ఎదుట మాయ తలెత్తదు. కారణం, శ్రద్ధగల భక్తులను గోవిందుడు రక్షిస్తాడు. భక్తులను ఎలా రక్షిస్తాడో వివరిస్తాను. పురుషులలో ఆత్మ, స్త్రీలలో ఆత్మీ అన్న భేదం ఉండదు. స్త్రీ రూపంతో భగవంతుడు భక్తులకు ఆత్మానుభవాన్నిచ్చి దరి చేర్చుకుంటాడు. అందమైన ఆడదాన్ని చూసి వివేక దృష్టి నశించినవాడు, ఉపభోగాలపై మోజుపడ్డవాడు కోటానుకోట్ల దుఃఖాలను సహించక తప్పదు. దీపం వెలుగు చూసి శలభం ఆనందించాలన్న ఆశతో అందులో కాలిపోయినట్లు స్త్రీ రూపంలో మాయ హరి చరణాల నుండి విముఖులను చేసి జీవులను మోహంలో పడేస్తుంది. నేను భ్రమరం యొక్క మధుకర వృత్తిని చూసి గురువుగా చేసుకున్నాను. అది ఇతరులకు దుఃఖం కలిగించకుండా తన కార్యాన్ని సాధిస్తుంది. పన్నెండు. తుమ్మెద భ్రమరం. భ్రమరం పూల చుట్టూ తిరిగినా వాటిని విచ్ఛిన్నం చేయకుండా తన కార్యాన్ని సాధించుకుంటుంది. యోగుల పద్ధతి కూడా అలాంటిదే. ఆయన ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసి జీవిస్తాడు. గృహస్థులను కష్టపెట్టడు. కేవలం ప్రాణరక్షణార్థం భిక్షను అర్థిస్తాడు. భ్రమరం కమలంలోని సుగంధంతో మోహితమవుతుంది. సూర్యాస్తమయంతో కమలం ముకుళించగానే అందులో బందీ అవుతుంది. అందులో నుండి బయటపడడానికి మార్గం అన్వేషించినట్లు సన్యాసి స్థలం పట్ల ఆసక్తుడైతే ఆ స్థలం ప్రతిబంధకమవుతుంది. ఆయన విషయమోహంలో చిక్కుకుంటాడు. భ్రమరం పువ్వు చిన్నదా పెద్దదా అని చూడక వాటిలోని సుగంధాన్ని సేవించినట్లు యోగి ఈ శాస్త్రం చిన్నదా పెద్దదా అన్న తర్కం చేయక అన్నింటిలోని సారాన్ని గ్రహిస్తాడు. గొప్ప శాస్త్రాలు వివరించే బ్రహ్మస్థితిని, ఇతర చిన్న స్తోత్రాలలోని బ్రహ్మోత్పత్తిని ప్రమాణంగా భావిస్తాడు. పండితుల మాటను గౌరవించినట్లు పామరుడు చెప్పిన మాటలోని సారాన్ని ఆదరంగా గ్రహిస్తాడు. భర్త హృదయంలో తన పట్ల ప్రేమ భావన ఉండాలని కులవధువు అత్తమామల పట్ల విధేయతతో నడుచుకుంటుంది. అలాగే సేవకులను ఆదరిస్తుంది. రాజహంస పాలలోని నీటిని వేరు చేసి పాలను సేవించినట్లు యోగి వివేకంతో అన్నిటిలోని సారాంశాన్ని గ్రహిస్తాడు.
సర్వ ప్రాణులలో భగవంతుడు కొలువుతీరి ఉంటాడన్న భావన దీనిలోని ముఖ్య సారాంశం. ఈ శ్రద్ధ హృదయంలో స్థిరమైన వానికి స్వప్నంలో కూడా అపాయం సంభవించదు. ఈ మర్మాన్ని గ్రహించిన వాడే నిజమైన యోగి. ఆ విధంగా అవధూత యదువుకు గురు లక్షణాలను వివరిస్తున్నాడు. 13. తేనెటీగ, ఈగ. రాజా, నేను 2 రకాల ఈగలను గురువుగా చేసుకున్నాను. 1 తేనెటీగ, 2 సాధారణ ఈగ. చక్కెరపై వాలినంతసేపు ఈగ ఒక్కొక్క చక్కెర కణాన్ని నోటిలో వేసుకుంటుంది. సంగ్రహించడం దానికి తెలియదు. యోగులు, సన్యాసులది కూడా అదే పద్ధతి. వారు దొరికిన భిక్షను ఆరగిస్తారు. సంగ్రహించాలన్న ప్రయత్నం చేయరు. చేతులే వారికి భిక్షాపాత్ర. ఉదరమే సంగ్రహ స్థానం. అది తప్ప గృహం, పాత్రలు ఇతరత్రా దేనిని సంగ్రహించరు. ప్రాతకాలంలో, సాయం సంధ్యాకాలాలలో అన్న సంగ్రహం భిక్షకులకు తగదు. సంగ్రహిస్తే వినాశనం సంభవిస్తుంది. ఈ విషయంగా తేనెటీగను గురువుగా చేసుకున్నాను. నానా విధాలైన అవరోధాలను అధిగమించి తేనెటీగ తేనెను సంగ్రహిస్తుంది. కానీ ఆ తేనెను సంగ్రహించడానికి లోకులు వస్తే అది దాని నాశనానికి కారణమవుతుంది. ఎంతో శ్రమించి సంగ్రహించిన మధువును సంరక్షించడానికి క్లిష్టమైన స్థలంలో తేనె తుట్టెను నిర్మిస్తుంది. కానీ అక్కడకు లోకులు వచ్చి మధువును దొంగిలిస్తారు. ఆ తేనె తుట్టెను కైవసం చేసుకోవటానికి అతడు తేనెటీగలన్నింటినీ నాశనం చేస్తాడు. అలా సంగ్రహణ ప్రాణాంతకమవుతుంది. ఇది తెలిసిన వారు సంగ్రహించరు. సత్కర్మలను ఆచరించాలి. పవిత్రమైన ధర్మాన్ని సంగ్రహించాలి. ఈ రహస్యాన్ని తెలుసుకోకుండా ధనంపై పేరాశతో అధములు నాశనమవుతారు. ధనం వినాశానికి మూలం. అంతకంటే విశేషమైన ఆకర్షణ స్త్రీ. జీవితం నాశనమవడానికి ముఖ్య కారణం కాంతా కనకాల పట్ల ఆసక్తి అధికం కావడం. అది సంసార దుఃఖాన్ని అధికం చేస్తుంది. కాంతా కనకాల పట్ల ఆసక్తి లేనివాడు జనులలో జనార్దనుడవుతాడు. ఆత్మసుఖాన్ని కోరేవాడు స్త్రీ సంసర్గం చేయడు. ఈ విషయంగా మదపుటేనుగును గురువుగా చేసుకున్నాను. 14. ఏనుగు. 60 సంవత్సరాలు జీవించే ఏనుగు ముందు మనిషి బలం ఏపాటిది. కానీ ఆడ ఏనుగు పొందు కోసం అది మానవుల బంధనాలలో చిక్కుకుంటుంది. మనిషికి లొంగని మదపుటేనుగును ఆడ ఏనుగు మానవుల అధీనం చేస్తుంది. మనిషి లేవమంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది. అంతగా మనిషికి అంకితమవుతుంది. అంకుశం పోటును కూడా సహిస్తుంది. కాబట్టి స్వధర్మ నిష్టలో ఉన్న సన్యాసి సంసారాన్ని జయించడానికి స్త్రీలకు దూరంగా పోవాలి. స్త్రీలను కలుసుకోకూడదు, మాట్లాడకూడదు, వారిని దర్శించకూడదు. వారు కనబడితే పారిపోవాలి. పారిపోయేటప్పుడు దారిలో కాలి క్రింద ఆడ కొయ్య బొమ్మ పడ్డా ఆగకూడదు, దానిని తాకకూడదు. నిర్జీవమైన స్త్రీ ప్రతిమ కూడా పురుషులను చాలా కష్టపెడుతుంది. బాణాసురుని కూతురు ఉష అనిరుద్ధుని స్వప్నంలో చూసి మోహించింది. చిత్రలేఖకు ఆ విషయం తెలిసి అనిరుద్ధుని పట్టుకుని వచ్చింది. అనిరుద్ధుని విడిపించడానికి శ్రీకృష్ణుడు రాగా శంకరుడు ఆయనను అడ్డగించాడు. అప్పుడు హరిహరుల మధ్య శస్త్రాస్త్రాలతో ఘోర యుద్ధం జరిగింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ స్త్రీ బంధించిన అనిరుద్ధుని విడిపించలేదు. నేను పురుషుడనని ప్రగల్భాలు పలికేవాడు స్త్రీ సాంగత్యంలో అధఃపతనమవుతాడు. గజరాజు ఆడ ఏనుగులతో క్రీడించే సమయంలో మహాబలిష్టమైన ఏనుగు దానిపై దాడి చేసి చంపేస్తుంది. అది చూసి ఆడ ఏనుగులు బలశాలి అయిన ఆ ఏనుగుతో సంభోగిస్తాయి. అలా వినాశానికి మూలం స్త్రీ. అహల్యతో సంబంధం వలన గౌతముని చేత ఇంద్రుడు పరాభవించబడ్డాడు. భస్మాసురుని వినాశం స్త్రీ సంగమం వల్లనే జరిగింది. తిలోత్తమ వంటి సౌందర్యవతిని చూసి ఇరువురు సోదరులు తమ బంధుత్వాన్ని మరచారు.
స్త్రీ లోభంతో వారి క్రోధం విపరీతమై స్త్రీ విరహంతో వారిరువురు ఒకరితోనొకరు తలపడి ప్రాణాలు కోల్పోయారు. ఆఖరుకు స్త్రీ సుఖం కూడా దక్కలేదు. మొత్తం మీద తేలిందేమంటే మరణానికి మూలం స్త్రీ. భార్యతో సతతం సంగమించినా బాధించదని అనుకోవద్దు. నిరంతరం స్త్రీని సేవిస్తే కామేచ్ఛ అధికమవుతుంది. కామవాసన పెరిగితే అధఃపతనమవుతాడు. ఆ కారణంగా స్త్రీ సాంగత్యం హానికరం. పొరపాటున స్త్రీ సాంగత్యం లభించినా నరకం తప్పదు. ధనం, స్త్రీ ఈ లోకంలో అనర్థకారకాలు. వాటి వలన ఆత్మప్రాప్తి సంభవించదు. చివరకు ప్రాణఘాతుకమవుతుంది. పిసినారివాడు తాను తినడు, ఇంట్లో వారిని తిననీయడు. తేనెటీగ వలె కష్టపడి కూడబెడతాడు. తేనెటీగ ఎంతో కష్టం చేసి తేనె తుట్టును నిర్మిస్తుంది. తేనె సిద్ధం కాగానే లోకులు ఆ మధువును హస్తగతం చేసుకుని తేనెను కావిళ్లతో నింపుకుంటారు. ఆ తేనె ధనవంతుల పాలవుతుందే గాని సంగ్రహించిన తేనెటీగకు, కష్టపడి దానిని తీసిన వానికి ఏమీ మిగులదు. అలా ఉంటుంది పిసినారి కూడబెట్టిన నిధి. వానికి దాన ధర్మాలు, సంరక్షణల గురించి తెలియదు. ఆ ధనాన్ని చివరకు దొంగలు దోచుకుంటారు. ఆ దొంగలను శిక్షించి రాజు ఆ ధనాన్ని కైవసం చేసుకుంటాడు. కష్టపడి ధనాన్ని సంగ్రహించిన వానికి ప్రయోజనం ఉండదు. ధనాన్ని ఆశించని వాడు దానిని అనుభవిస్తాడు. అలా విచిత్రమైనది దైవలీల. గృహస్థు చెమటోడ్చి స్వయం పాకం తయారు చేస్తాడు. సన్యాసి శ్రమ లేకుండా భోంచేసి పెడతాడు. అలా దైవాధీనంగా జీవించేవానికి సంగ్రహించాలన్న ఇచ్చ ఉండదు. దేవుడే వారికి సహాయపడతాడు. కానీ లోకులు నిష్కారణంగా పిసినారులవుతారు. ఇక మృగాన్ని గురువుగా భావించి ఏం నేర్చుకున్నానో వివరిస్తాను. 15. మృగం అంటే లేడీ. నీచమైన వ్యసనాలున్నవారు బంధంలో చిక్కుకుంటారు. దీపం వంక తదేకంగా చూసి ఘంటానాదంతో పిచ్చిదై మృగం ఉచ్చులో ఇరుక్కున్నట్లు అసభ్య స్త్రీల మధుర గానం విని మృగం వలె మోహంలో పడిపోతారు. స్త్రీలను చూడని, కనీసం స్త్రీల మాట కూడా వినని మహా తపస్వి అయిన ఋష్యశృంగుడు అసభ్య స్త్రీల వాలు చూపులకు వసుడై వారి వెంట పరుగెత్తాడు. వారి మాట ప్రకారం నడుచుకున్నాడు. నర్తకీమణుల నృత్యగానం విని గారడి వాని కోతిలా స్త్రీలతో సమంగా నాట్యం చేశాడు. స్త్రీ దర్శనంతో మతి భ్రమించింది. వివేకం, తపం, చివరకు తన తండ్రి అయిన విభాండకుని కూడా విస్మరించాడు. బ్రహ్మచర్య సంకల్పం కూడా మరుగున పడి స్త్రీవలే నృత్యం చేశాడు. స్త్రీల వంటి ప్రచండ అవరోధం సంసారంలో వేరేదీ లేదు. స్త్రీలతో వినోదం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది సర్వదా సత్యం. హరికీర్తన జరిగేటప్పుడు పరమార్థం కోసం శ్రద్ధగా శ్రవణం చేయాలి. అశ్లీల గీతాలను వినకూడదు. కుతూహలంతో అక్కడ తిరగరాదు. ఇక నేను చేపను గురువుగా చేసుకున్నాను. జిహ్వ చాపల్యంతో అది ప్రాణాలను కోల్పోతుంది. దాని లక్షణాలను విను. 16. చేప. ధనం సంగ్రహించడం వలన జీవునికి విఘాతం కలుగుతుంది. స్త్రీల సాంగత్యం అధఃపతనానికి దారితీస్తుంది. జిహ్వ చాపల్యం మరణాన్ని ఆహ్వానించడమే. అలా జీవునికి 3 విధాలైన విఘాతాలున్నాయి. రుచులపై మోహంతో అనర్థంలో పడతాడు. కోట్లాది దుఃఖాలను సహిస్తాడు. అలా జిహ్వ చాపల్యం చాలా హానికరం. ఎరపట్ల ప్రీతితో చేప గాలానికి చిక్కి గిలగిలా కొట్టుకుని మరణిస్తుంది. అలా రోగి దుఃఖంతో సతమతమవుతుంటాడు. ఒకసారి జిహ్వ చాపల్యమనే రోగం ప్రాప్తిస్తే సద్బుద్ధి పెరగదు. నాలుకకు ఆధీనమై జనన మరణాలను సహిస్తాడు. రుచులకై ప్రాకులాడితే కోట్లాది జన్మలెత్తాలి. ఇంద్రియాల జీవనం జిహ్వాధీనం. రుచులను సేవిస్తే ఇంద్రియాలకు బలం చేకూరుతుంది. జిహ్వను జయించకపోతే భవాబ్దిని దాటలేడు. జయిస్తే సర్వ దుఃఖాలు హరిస్తాయి. సాధకుడు ఆహారాన్ని విసర్జించి ఇంద్రియాలను జయించాలని చూస్తే రుచుల పట్ల వ్యామోహం బలపడుతుంది.
అది అజేయం. ఉపవాసంతో ఇంద్రియాలను జయించాలనుకోవడం కల్లా. ఆహారం సేవిస్తేనే వాటికి బలం చేకూరి తిరిగి వాటి పనిలో నిమగ్నమవుతాయి. జిహ్వను జయించేంత వరకు జితేంద్రియుడవటం అసంభవం. జిహ్వను జయిస్తే విషయాలకు అవరోధం కలుగుతుంది. విషయాలలోని మాధుర్యం, జిహ్వ పట్ల ఎరుక రెండూ ఏకమైతే జిహ్వను జయించవచ్చు. మాధుర్యాలలోని మాధుర్యమేదో తెలిస్తే జిహ్వ ఆధీనమవుతుంది. జిహ్వను జయిస్తే సాయుధ్య బ్రహ్మ ప్రాప్తి వనగూరుతుంది. అతడు పరమానందంలో ఓలలాడుతాడు. 17. వేశ్య. అవధూత ఇలా అన్నాడు: ఓ రాజా, నేను ఒక వేశ్యను గురువుగా చేసుకున్నాను. పూర్వం జనక మహారాజు నగరంలో పింగళ అనే వేశ్య ఉండేది. ఆమె ఆశ నిరాశ అయినందున ఆమెకు తీవ్ర వైరాగ్యం కలిగింది. ఆమె విలాసంగా జీవించే వేశ్య. నానా విధాలైన వస్త్రాలంకారాలతో అలంకరించుకునేది. శృంగారాన్ని అభినయిస్తూ శోభిల్లేది. అసలే రూపవతి, అందమైనది కావడంతో శృంగారంతో రమింపజేసేది. అలా విలాసాలతో సంతృప్తి పొందడానికి ఉత్తమ పురుషుల పొందుకై ఆమె ఎదురు చూస్తుండేది. గుణవంతుడు, రూపవంతుడు, ధనవంతుడై, కామ విలాసాలలో కోరిక గలవాడై, తనను ధనవంతురాలిగా చేయగల పురుషుని కోసం నిరీక్షించేది. హే శ్రేష్ఠరాజా, విను. ఆ దారిన వెడుతున్న పురుషులను ఆమె తన కంటి సైగలతోనే ఆకట్టుకునేది. వారిపై చిన్న చిన్న రాళ్లు విసిరేది. మరొకరిని కళ్ళతోనే తాంబూలం తీసుకో అని ప్రేమగా సైగలు చేసేది. అలా ఆమె రకరకాల విన్యాసాలతో హావభావాలు ప్రదర్శించేది. తన వంక చూడని వారిని ధనహీనులని, దుర్బలులని నిందించేది. నన్ను శ్రీమంతురాలిని చేయగల ధనవంతుడు వస్తాడు, నా చేయి పట్టుకుని నా కోరిక తీరుస్తాడు అని ద్వారంలో ఎదురు చూస్తుండేది. అలాంటి దుర్వాసనలతో ఆమె మనసు నిండిపోయింది. ఆ ఉద్విగ్నత వలన ఆమెకు రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. ఆ విధంగా మధ్యరాత్రి గడిచిపోయేది. మధ్యరాత్రి కావడంతో అందరూ గాఢ నిద్రలో నిమగ్నమైతే పింగళ చేతిలో చిల్లిగవ్వ కూడా పడకపోయేసరికి నిరాశగా పెదవులు ఎండిపోయి ముఖం మ్లానమై చింతాక్రాంతురాలయ్యేది. ఆ చింతలో వైరాగ్యం ఉదయించి ఆత్మసుఖానికి కారణభూతమైంది. వైరాగ్యం ఆశను ఛేదించింది. ఆమె విషయ సుఖాల పట్ల విముఖురాలైంది. వైరాగ్యం కలుగని వారిని జనన మరణాలనే ఆదివ్యాధులు పీడిస్తాయి. అనుతాపం కలుగకపోతే అంతరంగంలో వివేకం ఉత్పన్నం కాదు. లంచం తిన్న దాసివలే సంసారానికి బద్ధుడవుతాడు. ఆశాపాసంలో తగులుకుంటాడు. మోహ మమతల్లో బందీ అవుతాడు. అతడు రాత్రింబవళ్ళు విషయాలలో నిమగ్నమై ఉంటాడు. క్షణం విశ్రాంతి ఉండదు. వార్ధక్యం వలన జీర్ణించిన దేహం అనే బొంతలో దొర్లుతుంటాడు. వాని వివేకం వక్రించి గుడ్డివానిలా తయారవుతాడు. వానికి శాస్త్రబద్ధమైన మార్గం తెలియదు. విచ్చలవిడిగా తిరిగి అంధకోపంలో పడతాడు. త్రికరణ శుద్ధిగా ప్రయత్నించినా అతడు అందులో నుండి బయటపడలేడు. ఇది చాలదన్నట్లు లోభం అనే తేలు కాటేస్తుంది. దాని వేగం అనివార్యం. అంతర్బాహ్యాలలో నింద పెరుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. ద్వేషంతో మండిపడుతుంటాడు. అభిమానంతో విర్రవీగుతుంటాడు. మోహమనే శ్వాస ఎగిసి పడుతుండగా విషయాలను ఆసనంగా చేసుకుని దుఃఖంలో మగ్గుతుంటాడు. వైరాగ్యం ఉత్పన్నం కాకపోతే దేహమనే కారాగారంలో చిక్కుకుని కోట్లాది దుఃఖాలను సహించి చివరకు అంతమవుతాడు. నిందా కర్మలతో అందరినీ బాధపెడతాడు. వేశ్య మదిలో వైరాగ్యం ఉదయించగానే ఆమె దేహబంధం వీడిపోయింది. నేను నిజానికి మాయ అనే మోహం వశంలో ఉన్నాను. నా మూర్ఖత్వం అంతమవ్వాలంటే ఆలోచనలు ఆగిపోవాలి. నా మనసుకు అడ్డు ఆపు లేదు. నా భ్రమలు అధికమయ్యాయి. నీచమైన వ్యక్తులతో విలాసాలలో తేలడమే సుఖమని భావించాను. స్త్రీలకు పురుషులపై ఆకర్షణ కలిగితే తన దగ్గర ఉన్న పురుషుని పరమాత్మగా భావించి వరించాలి.
నేను మూర్ఖత్వంతో దుర్వ్యసనాలు గల పురుషులతో సంబంధం పెట్టుకున్నాను. శాశ్వతమైన పురుషుడంటే పరమాత్మ. ఆయన దగ్గరనే ఉన్నా నేను గ్రహించలేదు. భగవంతుని ప్రేమలో ఐక్యమైతే కామ నివృత్తి కలుగుతుంది. కామ నివృత్తిని కలిగించి సుఖాన్నిచ్చేవాడే ధనికుడు. ఆత్మప్రాప్తితో సహా సకల ఐశ్వర్యాలను ప్రసాదించి స్త్రీ పురుషులను రమింపజేయడం తెలిసిన వాడే అందరినీ రమింపజేయగలడు. నేనెంత మూర్ఖురాలను! భార్య చెంత తృప్తి పొందని వానికై ఆరాటపడ్డాను. తన కామాన్ని తీర్చుకోవడం చేతకానివాడు నన్ను నిష్కామిని చేయగలడా? ఆ విధంగా నేను లోకులపై ఆసక్తితో మోహభ్రమలో చిక్కి దుఃఖాన్ని సహించాను. వారు నాకు సుఖాన్ని ఇవ్వకపోగా దుఃఖాన్నిచ్చారు. వారి సాంగత్యంలో నాకు భయం, శోకం ఆది వ్యాధులు సంక్రమించాయి. విటుల వద్ద సుఖాన్ని ఆశించడం నా మూర్ఖత్వం. వ్యర్థంగా వేశ్యల ఆధీనంలో నడిచేవాడు నరాధముడు. అటువంటి పురుషుని ఆసక్తి అధమం, పిసినారితనం అధమాధమం. అలాంటి దుర్జనులు పొందుకోరి శరీరాన్ని విక్రయించి పొట్ట నింపుకున్నాను. హీనజాతి వారితో వ్యభిచారం చేశాను. ధనమిస్తే వారి కులాన్ని కూడా పట్టించుకునేదానిని కాను. అంతకంటే సిగ్గుమాలిన తనం ఉంటుందా? అలాంటి నీచాతి నీచమైన జీవితం నాది. దీనాతి దీనంగా దేహాన్ని అమ్ముకునే మనిషిలో ఒక్క మంచి గుణం కూడా మిగిలి ఉండదు. లోబి ధనాన్నివ్వడు, కామంతో తృప్తి పడలేడు. ప్రేమ అనే పదానికి అక్కడ తావే లేదు. అలా లోకుల వద్ద సుఖాన్ని ఆపేక్షిస్తే దుఃఖం పెరుగుతుంది. అలాంటి వ్యభిచారులను తలుచుకుంటేనే దుఃఖం కలుగుతుంది, మనసు వికలమవుతుంది. ఇక వారి సాంగత్యం వద్దు. నరదేహం అనే గ్రహం అమంగళకరం. దానికి ఎముకలు ప్రధాన దూలాలు, అడ్డపట్టీలు, స్తంభాలు. రెండు వైపులా తడిగా ఉన్న చర్మమే వాటి పైకప్పు. దాని సర్వాంగాలలో కేశ సముదాయమనే చీలలు నాటబడి ఉన్నాయి. పైన గోళ్లతో వేళ్ల చివరి అంచుల వరకు మూసివేయబడ్డాయి. మాంసం, ఎముకలు, చర్మం వీటన్నింటినీ గట్టిగా బంధించి ఉంచడానికి కీళ్లున్నాయి. అలాంటి దేహాన్ని మోహించాను. వివేక దృష్టితో నేను దేహం వంక చూడలేదు. అటువంటి అపవిత్ర ఎముకలు, మాంసంతో కూడిన తిత్తిని, మలమూత్రాల గోళాన్ని పదే పదే ఆలింగనం చేసుకున్నాను. ఈ దేహం కుళ్ళిపోయినా దానిపై నాకు ఏహే భావం కలగలేదు. హృదయంలో స్థితమైన శ్రీహరిని విడిచి ఎంతమంది నీచులతో సుఖించానో లెక్కలేదు. భగవంతుని చరణాలలో ప్రేమ కలుగకపోతే నిజమైన ఆనందం లభించదు. ఆ అచ్యుతుడు ప్రసాదించే ఆత్మానంద సుఖం తరగిపోదు. హృదయస్థుడైన పరమాత్మను విస్మరించి అసమర్థులైన వారిని మోహించాను. తృప్తినివ్వని సుఖం వినాశకరం. దాని సంగమం వలన దుఃఖం ప్రాప్తిస్తుంది. అటువంటి దానిపై మరులుగొన్నాను. ఇప్పుడు ఆ భ్రమ తొలగిపోయింది. తరుగులేని సుఖ మాధుర్యాన్ని అనుభవిస్తూ హరిస్మరణలో అక్షయ ఆనందంలో ఉన్నాను. నా హృదయంలోని ఆప్తుడు, నా సుఖప్రదాత, నా ప్రియకరుడు, నాపై ప్రేమను వర్షించే అచ్యుతుడు, సర్వవ్యాపైన పరమాత్మ నాకు ప్రియస్వామి. ఆయనే నా పతి. ఆయనకు నన్ను నేను అర్పించుకుని అమ్ముడు పోతాను. విలాస వృత్తిని వదిలి ఆయన చరణాలను పరమానందంగా ఆలింగనం చేసుకుంటాను. లక్ష్మి ఆయన పాదదాసి. నిస్వార్థ ప్రేమతో నా సర్వస్వంగా ఆయనతో సుఖిస్తాను. నా భాగ్యం ధన్యం. ఈ క్షణం నాకు వివేకం, వైరాగ్యం లభించాయి. నాపై లక్ష్మీపతి సంప్రీతుడైనాడు. పూర్వపుణ్యం వలన పురుషోత్తముడు ప్రసన్నుడైనాడు. పతిత పావనుడు, పరమ కృపాళువైన జనార్దనుని కృపతో ఇది సంభవించింది. పూర్వజన్మలలో సుకృతం చేస్తే ఈ నింద్య కర్మలలో ప్రవృత్తురాలనయ్యేదానిని కాను. దేహాన్ని భ్రష్టమునర్చి పతితనయ్యేదానిని కాను. అలా నేను పతితనైనప్పటికీ జగదీశ్వరుడు పతిత పావనుడైనందున నాపై కరుణించి వివేకయుక్తమైన వైరాగ్యాన్ని నాలో ఉత్పన్నం చేశాడు. ఆ వైరాగ్య విచారంతో దుర్వాసనల వలన కలిగిన దుఃఖం దూరమైంది. ఇప్పుడు నేను పరమానందంగా ఉన్నాను. నాకు ఆత్మానందం లభించింది. దుఃఖం వలన అభాగ్యులకు క్రోధం కలుగుతుంది. దాంతో వివేకం లుప్తమవుతుంది. దుఃఖం కలుగగానే వివేకయుక్తమైన వైరాగ్యం ప్రాప్తిస్తే
మోహమమతల బంధం వీడిపోయి ఆత్మసుఖం లభిస్తుంది. వివేకయుక్త వైరాగ్యమే అమూల్య నిధి. దానివలన అతడు సంతుష్టుడై సమాధానం పొందుతాడు. భగవంతుడు నాకు వైరాగ్యాన్ని ప్రసాదించాడు, కాబట్టి నేను ముల్లోకాలలో ధన్యనయ్యాను. నాలో చెడు వాసనలు నశించాయి. వ్యర్థమైన విషయాలను విడిచి ఆ సర్వేశ్వరుని శరణు వేడాను. ఆ శ్రీహరిని శరణు వేడితే నేను ఈ జగత్తులో సుఖంగా ఉంటాను. సాత్వికమైన శ్రద్ధ ఉదయిస్తుంది. జీవిత భారాన్ని విధికి అప్పగిస్తాను. గొప్ప గొప్ప ఋషులు పొందిన ఆత్మానందానుభవాన్ని నేను పొందుతాను. నిష్కామ కామనలను తీర్చే ఆ పరమాత్మే నా పతి. దయామయుడైన శ్రీహరి నా వంటి జడజీవులను ఉద్ధరించి సంసార సాగరాన్ని నుండి తరింపజేస్తాడు. సంసార స్వరూపం అంధకూపం వంటిది. కేవలం విషయాల పట్ల దృష్టి సారించి విషయాలలో అందులైన వారు అధోగతి పాలవుతారు. వారు కాల్పనిక జలాలలో మునిగిపోతారు. వాసనలనే అలలో తేలియాడుతుంటారు. దంభము, మదము మొదలైన జలచరాలు వారిని బాధిస్తాయి. వారు తృష్ణ అనే బురదలో చిక్కుకుంటారు. కొందరు దుఃఖమనే రాతిపై తల బాదుకుంటారు. కొందరు స్వర్గం మెట్ల పైనుండి పతనమై సంసార సాగరంలో తల్లిడిల్లుతారు. నాస్తికులకు జల సమాధి లభిస్తుంది. కర్మఠులైతే కర్మ అనే ఒడ్డున పట్టుబడతారు. వేదబాహ్యులైతే సముద్రం అట్టడుగున వెదకవలసి వస్తుంది. అక్కడ నింద అనే ముళ్ళు ఎత్తుకెదిగాయి. ద్వేషమనే బండరాళ్ళు తగలగానే హృదయం ముక్కలైంది. కామం ఎగసిపడగా అందులో నుండి జోరుగా ప్రవహించే జలాల హోరులో జీవుడు కలవరపడతాడు. అలాంటి స్థితిలో క్రోధం బహిర్గతమైతే ఇక ఏమీ మిగిలి ఉండదు. స్త్రీ అనే మొసలి గుహలోకి లాక్కెళ్లగా కాలమనే కొండచిలువ మింగేసింది. దాని భయంకరమైన విషం పైకెక్కగా జ్ఞానం మరుగున పడింది. పాము విషం ఎక్కినవారు తియ్యటి బెల్లం చేదంటారు. చేదైన వేపాకును రుచిగా ఆరగిస్తారు. అలాగే సంసారి విషం వంటి చేదు విషయాలను తీపిగా సేవిస్తాడు. అమృతతుల్యమైన పదార్థాలు చేదుగా ఉంటాయి. సంసార కోపం నుండి బయటపడిన వారిని తెలుసుకోలేం. ఆ కోపంలో పడ్డవానికి బయట ఉండేది కనబడదు. హృషికేశ, అలా బాధపడే జీవులను బయట పడవేయగల ధైర్యం నీకు తప్ప మరెవరికీ లేదు. దయాఘన, త్వరగా నీ దర్శనం ప్రసాదించు. అలా అంధకోపంలో మునిగిన వారిని రక్షించగల హృదయస్థ పరమాత్ముడవు నీవే. కృష్ణనాథ, పరుగునరా, నాకు దర్శనమియ్యి. నా సంసార దుఃఖాన్ని రూపుమాపు. నేను దీన్ని తెలుసుకుని నీ చరణాల చెంత శరణు వేడాను. ఇప్పుడు నా భవవ్యధ సహజంగానే నివారణమవుతుంది. జగత్తులో జీవుడు తనకు తానే రక్షకుడు అన్నది నాకు బోధపడింది. సకల వస్తు విషయాలలో పూర్ణ విరక్తి కలిగింది. గాఢ నిద్రలో ఉన్నవాని వద్దకు రంభ వచ్చినా నిర్వికారంగా ఉన్నట్లు విషయాలు శరీరంలో సంచరించినా ఇంద్రియాలు వికారం చెందవు. వాంతి చేసుకున్న ఆహారంపై నాలుకకు మోజు కలుగనట్లు విషయాలను చూస్తున్నా ఆసక్తి చెందకపోవడమే దృఢమైన వైరాగ్యం. ఆ వైరాగ్యం ఎలా ప్రాప్తిస్తుందో వివరిస్తాను. వివేకంతో జగత్తును చూస్తే నలువైపుల నుండి కాలం కబళించినట్లుంటుంది. అందులో నుండి బయటపడే మార్గం కనబడదు. తల్లి, తండ్రి, మనుమడు, మునిమనుమడు ఇలా అందరినీ కాలం అంతం చేస్తుంది. దీనిని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నా విరక్తి కలుగకపోతే అతడు నరజన్మ ఎత్తినా వ్యర్థం. దీని పేరే మర్త్యలోకం. స్వర్గం కూడా నశించేదైతే దాని పట్ల వ్యామోహం ఎందుకు? ఒక్క విరాగి తప్ప అందరూ దుఃఖం పాలబడతారు. అవధూత యదు మహారాజుతో ఇలా అన్నాడు. ఆ వేశ్య భాగ్యం గొప్పది కాబట్టి విరక్తి కలిగి వివేకం లభించింది. దాంతో తన బుద్ధిని పదునుపెట్టి ఆది వ్యాధులు, ఉపాధులు, బాధకాలయ్యే ఆ పురుష సంబంధమైన దుర్వాసనలను పారద్రోలింది. ఆ ఉపాధుల వలన జన్మ మృత్యు పరంపర పెరిగి జీవుడు దుఃఖాలలో మగ్గుతాడు. ఆ దురాశను వివేకయుక్త వైరాగ్యం ముక్కలు చేసింది. దాంతో ఆమెకు శాంతి లభించి ఆత్మసుఖ వైభవాన్ని పొందింది. హృదయస్థుడైన పరమాత్మను తన పతిగా స్వీకరించి ఆయనను ఆశ్రయించి
చిత్తంలోని వికల్పాలను నశింపజేసుకుంది. ఆయనను ఆలింగనం చేసుకున్నంతనే నిజ సుఖం ప్రాప్తించింది. వాక్కు వాణిని తీసుకెళ్ళింది. సిగ్గు సిగ్గుపడింది. దృశ్య ద్రష్ట భావన నశించింది. విషయాల బాట కుంటుపడింది. సంకల్ప వికల్పాలు వీడాయి. మనసు ఆత్మసుఖంలో సుఖమయమైంది. కారణానికి అక్కడ తావులేదు. భావాభావాలు గడ్డగట్టి అనివార్యమైన ప్రీతి జనించింది. నేను నీవు అనేది నశించి ఆమె శ్రీహరి చరణాలను ఆలింగనం చేసుకుని ఆత్మారామునితో సమాధి శయ్యపై పవళించింది. మాయ దృష్టి సాకుతుందేమోనని ఆయనకు హారతి పట్టింది. అలా పింగళ ఆత్మానందంలో శయనించింది. అవధూత యదువుతో వేశ్యకు వైరాగ్యం వలన శాంతి చేకూరింది. వైరాగ్యంతో ఆశాపాశం ఆశారహితమైంది. ఇక పాశానికి బంధించే జీవశక్తి లేకపోవడంతో నేలపై పడిపోయింది. ఆమె నిరీచ్ఛాభావం వలన ఆత్మసుఖం పొందింది అని అన్నాడు. ఆశ ఉన్న చోట లోభం ఉంటుంది. ఆశ వెంట దీనత్వం మమత్వం కూడా ఉంటాయి. ఆశ ఘోర పాతకాలను గావించి మహాశోకంలో పడేస్తుంది. ఆశ పాత కాలనిది. ఆశ చెంత సకల అధర్మాలు వాసం చేస్తాయి. సమయాసమయాలు ఉండవు. సత్కర్ములను బాధిస్తుంది. అంత్యజులను భజిస్తుంది. నీచులను సేవిస్తుంది. ఆశ మృత్యుముఖంలో ఉన్నవారిని కూడా విడిచిపెట్టదు. సంస్కార రూపంలో ఆశ మృత శరీరాల వద్దకు పోతుంది. ఆశ దేవతలను కూడా దీనులను చేస్తుంది. ఆశ ఉంటే సుఖం ఉండదు. ఆశ చెంత దుఃఖం పరాకాష్ఠకు చేరుతుంది. ఆశ అందరికీ బాధాకరం. ఆశ పడటమే దోషం. ఆశ లేని వానికి పరమసుఖం ప్రాప్తిస్తుంది. బ్రహ్మాదులు వాని పాదాలకు ప్రణమిల్లుతారు. అష్టసిద్ధులు దాసీలవుతాయి. కోరికలు లేని వాని భావనలు పవిత్రంగా ఉంటాయి. వానికి తోడుగా భగవంతుడు నిలబడి ఉంటాడు. రాజైనా దేవుడైనా నిరీచ్ఛాపరుని మాట ఉల్లంఘించడు. ఆశరహితానికి, బుద్ధిమంతునికి, వివేకనిధికి 4 ముక్తులు అడుగడుగునా వందనం చేస్తాయి. ఆశారహితమే సకల తీర్థాలకు తీర్థమని ముముక్షుల భావం. కోరికలు లేని వారి చెంత పరమేశ్వరుడు వసిస్తాడు. ఆశ లేనివాడు వైరాగ్యానికి దాసుడు. వారిని చూచి దుఃఖం పారిపోతుంది. సుఖం వాసం చేస్తుంది. సంతోషం స్వేచ్ఛగా విహరిస్తుంది. సరళ స్వభావి అయిన మహాదేవుడు కూడా హరిని ఉపాసిస్తాడు. దుఃఖం లేని వారి వెంట సకల విహిత ధర్మాలుంటాయి. ఆశ లేని ప్రాణికి సచ్చిదానంద పదం ప్రాప్తిస్తుంది. వారి వద్దకు మాధవుడు పరుగున వస్తాడు. వారిని ప్రేమతో ఆలింగనం చేసుకుని నామరూపాలను విస్మరిస్తాడు. ఆశ అంతరించడంతో పింగళకు విటుల పట్ల వ్యామోహం నశించింది. ఆశాపాశం వేడటమే సమాధికి నిజస్థానం. దానిలో పింగళ శయనించింది. కులంలో హీనమైన నీచకర్మలొనర్చిన ఆ వేశ్య పావనమైంది. అందుచేత ఆమె కథ నా నోట పలికింది. వాస్తవంగా వైరాగ్యం వంటి సాధన వేరే లేదని శ్రీకృష్ణుడు ఉద్ధవుని వెన్ను తట్టి ప్రసన్న మనస్సుడై బోధించాడు. అవధూత యదువుతో వేశ్యకు వేదాధికారం లేకపోయినా వైరాగ్యం కలగడంతో ఆమె ఆత్మసుఖాన్ని పొందింది. ఆ కారణంగా కాయ వాచ మనస ఆశారాహిత్యం కోసం ఉపాసన చేయాలి. అది తప్ప పరమార్థానికి వేరే సాధన లేదు. అన్ని సాధనలు ఆశను త్యజించడానికే. అది స్థిరమైతే పరమార్థం కరతలామలకమంటూ అవధూత దయతో అలాంటి విరక్తిని పొందుతావు అని యదువును ఆశీర్వదించాడు. ఏకనాథుడు జనార్దన స్వామిని శరణు వేడి వారి పూర్ణ కృపతో ఆశాపాశాలను వీడి సమాధానాన్ని పొందాడు. 8వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.